జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశం మేరకు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 17 మెడికల్ కాలేజ్ తీసుకొని వచ్చాడు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కనీసం ఆయన 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఒక్క మెడికల్ కాలేజ్ కూడా తీసుకోలేకపోయినాడు, కొత్తగా తీసుకోలేకపోయినాడు. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే తీసుకుని వచ్చినారో అవన్నీ కూడా ఆయన ప్రైవేటీకరణ చేస్తున్నాడు. ఇలా ప్రైవేటీకరణ చేయకూడదు. బీద సాదా ప్రజలందరికీ కూడా అందుబాటులో గవర్నమెంట్ హాస్పిటల్, గవర్నమెంట్ కాలేజ్ రావాలి. వైద్య విద్యానికి పెద్దపీఠం వేసిన జగన్మోహన్ రెడ్డి కళ సంపూర్ణంగా పూర్తి చేయాలంటే ఖచ్చితంగా ప్రతి పల్లెకు పోయి మనం ఈ పాంప్లెట్ ని ఆవిష్కరిస్తూ అదేవిధంగా 40 సంతకాల సేకరణ ప్రోగ్రామ్ కి మనం శ్రీకారం చుడుతున్నాం. అంటే ప్రతి ఇంటికి వెళ్లి అమ్మా ప్రతి ఇంట్లో కూడా మనం వివరించాలి, చూడమ్మా ఇట్లా చేస్తున్నారు, చూడన్నా ఇట్లా చేస్తున్నారు అని చెప్పి వాళ్ళు సంతకం పెట్టించుకుని మళ్ళా అక్టోబర్ 28వ తారీఖు వై జంక్షన్ నుంచి పెనుగొండ వై జంక్షన్ నుంచి పెనుగొండ మెడికల్ హాస్పిటల్ వరకు చాలా పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ ఉంటుంది. దయచేసి అందరూ కూడా పాల్గొనాలి అని మీ అందరూ కూడా సవినయంగా కోరుకుంటూ అదేవిధంగా ఈ 1,00,00,000 సంతకాల సేకరణ జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గవర్నర్ వరకు తీసుకుని వెళ్తాం. ఇక్కడ స్థానికంగా సవితమ్మ ఉంటూ ఆమె మంత్రిగా ఉంటూ దీన్ని ఆపేయమని అని చెప్తే కూడా ఆపేసే ప్రయత్నం ఆమె చేస్తలేదు. బీసీలకు పెన్షన్ ఇస్తలేదు, నిరుద్యోగ భృతి అసలే ఇస్తలేదు. ఇవన్నీ చేస్తున్న తరుణంలో మళ్లీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా మనకు రావాలి, అప్పుడే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడుతుంది అని తెలుసుకుని ప్రజలందరూ కూడా మీకు నిజం చెప్తున్నాను, ఈ 1,00,00,000 సంతకాల సేకరణ ఆన్లైన్ లో టీడీపీ వాళ్ళు ఎక్కువగా సంతకం పెడుతున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉండేది ఎంత రాంగ్ అని వాళ్లే చెప్పుకునే పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఈ రోజు దయచేసి అందరూ కూడా మంగళవారం జరిగే ఆ బైక్ ర్యాలీలో అందరూ కూడా వచ్చి పాల్గొనాలా అని బక్సంపల్లి వాళ్ళకి అదేవిధంగా ఎల్జీబీ నగర్ వాళ్ళందరినీ కూడా పేరు కోరుకుంటున్నాను.